అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. గౌరవనీయులు మాజీ ఎంపీ అమలాపురం ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నుంచి ఆ శవం మీద చాలా గట్టిగా ప్రయత్నాలు చేసుకున్నాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు మళ్ళీ నిలబెట్టుకుందామని. అయితే పాపం వెళ్ళిన ప్రతి చోట ఆయనకు అవమానం ఎదురవుతుంది. ఎందుకంటే ఆయన న్యాయం వైపు నిలబడితే గెలుస్తాడు. ఆయన అన్యాయం వైపు నిలబడ్డాడు. అన్యాయం చేద్దామని చూస్తున్నాడు. ఒక యాక్సిడెంట్ కేసుని హిందూ మతస్థుల మీద ఎలాగైనా సరే హత్య కేసు నింద వాళ్ళ మీద మోపాలని ప్రయత్నించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఆయన ఓడిపోతున్నాడు. మతం కాదు కదా ముఖ్యం, న్యాయం అన్యాయం. న్యాయం ఎటుంటే అది ఏ మతమైనా సరే దేవుడు వాళ్ళకే సహకారం అందిస్తాడు. అయితే ఈయన ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు. రీపోస్ట్ మార్టానికి రీఇన్వెస్టిగేషన్కి మీరు పర్మిషన్ ఇచ్చేయండి అన్నాడు. అంత తేరగా ఉన్నాయా కోర్టులు? అది నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను. ఎక్కడ హైదరాబాద్లో చేయాలి ఈ పని. ఆయన బాడీ అక్కడే ఖననం చేశారు కాబట్టి హైదరాబాద్లో చేయకుండా చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేసేద్దాం, చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర జల్లేద్దామని తాపత్రయం చూస్తుంటే ఒక పక్కన అసహ్యం వేస్తుంది, మరో పక్కన జాలేస్తుంది. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. ఇంతకుముందులాగా 10 రూపాయలు కాకుండా ఇప్పుడు 10 రూపాయలు ఫోన్పే చేయండి అని చెప్పి పాపం ఆల్మోస్ట్ అనకూడదు కానీ అడుక్కున్నాడు. ఆయన ఒక స్కానర్ పెట్టి, అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మాట్లాడుతున్నాడు కదా, ఓ స్కానర్ పెట్టి ఆ స్కానర్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సర్క్యులేట్ చేశారండి. నాకేమో 10 మంది పంపించేశారు దీనికి ఒక 10 రూపాయలు చేయండి అని. అంటే నా నెంబర్ అని తెలియక ఏదో కొట్టేస్తారు కదా ఫార్వర్డ్ ఆలని. నాకు 10 మంది 20 మంది పంపించారు స్కానర్ని. 10 రూపాయలు కొట్టండి, లేకపోతే 100 రూపాయలు కొట్టండి, మీకు ఎంత వీలైతే అంత కొట్టండి అని. ఇప్పుడు ఇదేంత ఇద్దరు బాబు అనుకున్నాను నేను. నాకు చాలామంది పంపించారు, ఏమంటే ఇది మాకు కూడా పంపిస్తున్నారు, ఇది తప్పు కదా ఇలాగా అని చెప్పేసి నాకు చాలామంది పంపించారు. అయితే చివరికి హర్షన్న 10 రూపాయలు అడుక్కునే స్థాయికి పడిపోయాడా అనిపించింది. అయితే ఈయన పాపం అంత గట్టిగా ట్రై చేశాడు. ఎందుకు? హైకోర్టు కట్టమన్నదట 5 లక్షలు. ఇంత గట్టిగా ట్రై చేసిన పాపం ఈయన బాధ ఏంటంటే ఇప్పుడు దాకా రీచ్ అవ్వలేదు, కనీసం 1,00,000 రూపాయలు కూడా రాలేదు అంట. హర్ష్ కుమార్ గారు, మీకు ఈ టాపిక్కి సంబంధం లేకపోయినా ఒక చిన్న మాట చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా వెహికల్స్ శ్రీకాకుళంలో కేసు పెట్టి సీజ్ చేశారు. నా 2 వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి అటు నుంచి నడిచి వచ్చేలాగా బస్సులో వచ్చేలాగా ఏర్పాటు చేశారు నా కోసం. ఆ రోజు ఇలాగే ఇక్కడే నిలబడి నేను కారు కొంటాను, నేను కొంటాను ఎలాగా, ఎవరైనా సహకరించేవారుంటే సహకరించండి అని జస్ట్ ఒక వీడియో మాట్లాడాను. అది మామూలు చాలా టాపిక్లు మాట్లాడుతూ మధ్యలో ఒక పాయింట్ మాట్లాడాను. 24 గంటలు తిరగకుండా 20 లక్షలు పడ్డాయి నా అకౌంట్లో. నాకే భయం వేసింది. అయ్యి బాబు ఎంత అమౌంట్ పడిపోతుంటే మళ్ళీ ఇంకొక 2-3 రోజులు అది 1 కోటి రూపాయలు అయిపోయినది. ఇమ్మీడియట్గా ఆపేయండి అన్నాను. పైగా నేను ఆయన ఎవరో చనిపోయారు కేసు వేస్తాను, వీళ్ళకి ఎవరికో సాయం చేస్తాను, లేకపోతే వాళ్ళకి ఏదో అనాథాలు ఆదుకుంటాను అనలేదు. కారు కొంటానంటే ఆ రోజున ప్రజలు ఒక్క రోజులో అంత అభిమానం చూపించారు. అంటే మనలో నిజాయితీ ఉంటే వాళ్ళ సపోర్ట్ అలాగ వస్తుందేమో. నేనే చెప్పాను, వద్దు బాబు ఇంకా ఆపేయండి, డబ్బులు వేయొద్దు. ఆడు ఎవడో 50,000 హత్య కుర్రాడు, మళ్ళీ ఆడికి 50,000 తిరిగి ఇంకొక 5,000 ఎక్స్ట్రా మళ్ళీ తిరిగి పంపించాను. కానీ మీరు ప్రవీణ్ పగడాల గారిని ఎలాగైనా సరే అది హత్య, అది కూటమి ప్రభుత్వం చేయించింది, హిందువులే చంపారని మీరు క్రియేట్ చేద్దామని మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ చీకొట్టారని కదా అర్థం. ఇన్ని రోజులైనా కనీసం మీకు 1,00,000 రూపాయలు కూడా రాలేదంటే దాని అర్థం నువ్వు చేసి తప్పయ్యా, నీకు మేము సహకరించమని ప్రజలందరూ సహాయ నిరాకరణోద్యమం చేస్తున్నారు కదా మీ మీద. మీకు ఎందుకు అర్థం కాలేదు ఇంకాని? పోనీ అదొక టాపిక్ అనుకోండి. ఈ 10 రూపాయలు అనుకోండి, 5 లక్షలు మీ దగ్గర లేవా? మీరు ఇప్పుడు ఉద్ధరించేస్తారు. ప్రవీణ్ పగడాల గారు అంటే మీకు ఎంతో ఇష్టం. క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే అవి బాబు మీరు ప్రాణం ఇచ్చేసి గొంతుకు వచ్చుకుంటారు. ఒక 5 లక్షలు ఖర్చు పెట్టలేరా? ఒక 5 లక్షలు లేవా? నాలటోడు ఎవడో ఒకవేళ అప్పుడున్న పరిస్థితులకి లేదండి ఇలా పరిస్థితి వచ్చిందని చెప్పి ఏ ఫండ్ రైజింగ్ వెళ్ళేటట్టు కనీసం అర్థం ఉంది. 2 సార్లు ఎంపీ చేశారు మీరు. ఎంత ఆస్తి ఉందో మీరే చెప్పారు మొన్న. ఇప్పుడు చూపిస్తాను. హర్ష్ కుమార్ గారు ఆస్తి ఎంత ఉందని ఆయనే చెప్పాడో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాంటి వ్యక్తి 10 రూపాయలు అడుక్కోవడం ఏంటి? అలాంటి వ్యక్తి అయితే ప్రవీణ్ పగడాల గారు మీకేం ప్రేమ లేదు. మీరు అందరూ డబ్బులు ఇస్తే పోరాడతాం, డబ్బులు ఇవ్వకపోతే పోరాడటం. ఏం పద్ధతి అండి ఇది? మనం సంఘం అంత చర్చిల తరపున చర్చ్ అంతా 1,000, 2,000, 3,000 అలా కట్టండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా 1,00,000 రూపాయలు కూడా రాలేదు ఇంకా. అంటే 150 వచ్చింది. సో దట్ ఇది అంటే 10 రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది. నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు. అంటే 10 రూపాయలు నా పోవేయడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మనకు క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు
అడుగుతున్నాం పబ్లిక్ ని అన్న విషయం కూడా కోర్టులో కంప్లైంట్ చేయడానికి చిరాగా అనిపించట్లేదండి మీకు? కనీసం ఫ్యామిలీ మెంబర్స్ శ్రీరాజు గారు అలాగే సుందర్ గారు చెప్పండి కాస్త ఆయనకి. ఇది మీ బ్రాండ్ ఇమేజ్ని కంప్లీట్ దెబ్బ కూడా వస్తుంది కదా. క్యూఆర్ కోడ్ ఏంటి 10 రూపాయలు అడుకోండి దరిద్రం. మిమ్మల్ని ఎవడన్నా వచ్చి ఏమంటే మీరు పోరాడండి కోర్టులో వేయండి, ఆ కోర్టులో వేసి ఏదైనా న్యాయం చేయండి మిమ్మల్ని ఎవడన్నా అడిగాడా? మీరే వచ్చి పొలుముకున్నారు. నేను కోర్టులో వేసానని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిస్టియన్స్లో మీరే కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు 5 లక్షలు కట్టమని అడిగితే 5 లక్షలు జనం కట్టాలా? పేరేమో మీకా? అంటే పోరాడుతున్నానన్న పేరు మీకు కావాలి, డబ్బులు మాత్రం జనాలు అడుగుతారా? ఇదేం దరిద్రం అండి. ఎవడో లేనోడు అడిగాడంటే అర్థం ఉందండి. ఎవడో దళిత నాయకుడు అదే డబ్బులు లేవు ఆడ పేదరికంలో ఉన్నాడు నేను పోరాడుతున్నాను పలానా దానికి ఇలా సహకరించాడంటే అర్థం ఉందండి. 2 సార్లు ఎంపీ చేసిండు మీరు. ఇప్పుడు ఆయన ఎంత మాట్లాడాడు ఒకసారి చూద్దాం రండి. హర్ష్ కుమార్ గారు ఆస్తులు ఎంత ఉన్నాయో చూపిస్తాను రండి. ఆయనే మొన్న బీవైడీను కారు కొన్నాడట. ఇది ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ జరుగుతున్నప్పుడే. బీవైడీ అంటే చాలా కాస్ట్లీ కార్లు అవి బ్యాటరీ కార్లు అంటే ఎలక్ట్రిక్ కార్లు. మినిమం స్టార్టింగ్ 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అలాంటి కారు కొన్నారట ఒకటి. కొంటే కొంతమంది విమర్శలు చేశారు. నేను ఎప్పుడు అలాంటి విమర్శలు జోలికి పోను కానండి. కొంతమంది అయితే విమర్శించారు. ఓహో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రవీణ్ పగడాల కేసుని నువ్వు తప్పుదారి పట్టుతున్నందుకు జగన్ గారు నీకు గిఫ్ట్ ఇచ్చారా అని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు. దానికి హర్ష్ కుమార్ గారు కోపం వచ్చింది. కోపం వచ్చి నన్నే అలాగంటారా మీరు, అసలు నాకు ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా మీకు, వాళ్ళు నేనేంటో నా జమీందారీ వ్యవస్థ ఏంటో మీకు తెలుసా అని చెప్పి ఆయన కోపంలో పోస్ట్ రాశాడు. ఏమి రాశాడట? ఆయనకి ఈ కార్లు ఉన్నాయటండి. ఫార్చునర్ ఒకటి, ఇదేమో తార్ ఒకటి, అదేదో ఆయనే రాశాడు. ఒకసారి అది చదువుతూ ఉండండి రండి. ఇది హర్ష్ కుమార్ గారి పోస్టే. ఇక జీవి హర్ష్ కుమార్ మే 3వ తారీఖున పెట్టాడు. ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్, ఇంకోటి స్కార్పియో ప్రచార రథం, వోక్స్ వ్యాగన్ జెట్టా కూడా ఉన్నాయి. వోల్వో వర్షంలో మునిగిపోయి చెడిపోయింది, అది అమ్మేశాను. బీవైడీ ఎందుకు కొన్నానంటే ప్రతి నెల ₹1,00,000 రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంకు కడతాను. కేవలం పెట్రోల్కి ₹1,00,000 కట్టే హర్ష్ కుమార్ గారికి 5 లక్షలు లేవట, అందుకని 10 రూపాయలు అడుకున్నాడట. ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంక్ కడతాను. ఓకే, ఇది ఎలక్ట్రిక్ కార్. హైదరాబాద్ వెళ్ళాలంటే 500 మాత్రమే అవుతుంది. ఓకే, అంటే అక్కడ పెట్రోల్కి డబ్బులు ఖర్చు పెట్టలేని పేదరికం అని ఒక పక్కన చెప్తున్నాడు. కానీ కారు ఎంత ఉంటుంది? దాదాపు 50 లక్షల పైన ఉంటుంది. బీవైడీ 50 లక్షలు పెట్టి కారు కొన్నాడు మాట చెప్పట్లేదు. ఇక్కడ రెండు కూడా పరస్పర విరుద్ధమైన ఇవి. ఇలాగే దొరికేస్తుంటారండి ఒక్కసారి. ఓకే అండి. అదే ఇందులో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, లవ్ లెటర్ రాయనకు ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికంలో ఉన్నాను నేను అంటే. అలా ఉంది ఇప్పుడు ఈయన బాధ. ఏమండి, ఒకసారి రీఛార్జ్ అయితే 500 కిలోమీటర్లు వెళ్ళిపోద్దటండి. పల్లికి మాలిన ఊహాగానాలు మానేయండి. ప్రతి కారు ఫైనాన్స్లోనే కొనుక్కుంటున్నాము. ప్రతి కారుకి లెక్క పత్రాలు ఉంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాల్లో 10 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. 10 కోట్లు మార్కెట్ వాల్యూ లేకపోతే గవర్నమెంట్ వాల్యూ అండి? ఒకవేళ గవర్నమెంట్ వాల్యూ 10 కోట్లు అయితే మార్కెట్ వాల్యూ 50 కోట్లు ఉంటుంది. ఏమంటే ఇంకా ఉన్నాయి ఈ ఆస్తులు, రెండు చూపిస్తాను. వైజాగ్లో ఆక్సిజన్ టవర్స్లో 35వ ఫ్లోర్లో 3 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను, ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు అంటే అది కూడా కోట్లలోనే ఉంటుంది. అదో 2-3 కోట్లు వేసుకుందాం. ముమ్మిడివరంలో 2.5 ఎకరాల మామిడి తోట ఉంది, ఇవి కూడా కోట్లలోనే ఉంటుంది. ఒక అరెకరం 4th బ్రిడ్జ్ హైవే మీద ఉంది, హైవే పక్కన అరెకరం అంటే కోట్లే. దానిలో ఫుడ్ కోర్టు, ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. అయ్యో కోట్లు కాదండి, కోట్ల కన్నా ఎక్కువ, 10 కోట్లు 20 కోట్లు అలా ఉంటుంది దాని ప్రాపర్టీ వాల్యూ. 3 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, అది కూడా కోట్లే. అది కాలేజ్ పేరు మీద ఉంటుంది. కాలేజ్ ఉంది, డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సెస్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. దీనిలో ఒక ఇల్లు తప్ప మిగతా ఏది నా పేరు మీద ఉండదు, అన్ని కొడుకుల పేరు మీద ఉన్న మీ ఆస్తులు మీరు సంపాదించినాయి కదా. కొడుకులు ఏమి ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోలేదు కదా. ఓకే అండి, ఇదంతా ఈయన సంపాదించిందే. అన్ని కొడుకుల పేర్ల మీద ఉంటాయి, పెడతారు, అలా పెడతారులేండి. ఉమ్మడి కుటుంబం కాబట్టి అవి నావని చెప్తున్నాను. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టే అన్ని మీ మీద పంపించండి. ఈ ఆస్తులు ఎలా కొన్నాను, కార్లు ఎలా కొన్నాను, సో ఒకటి మర్చిపోయారట, కంబాల చెరువు దగ్గర స్నేహ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్. ఇవన్నీ నేను ఎంపీ కాకముందు ఎలా సంపాదించారులేండి. నేను రాజీవ్ గాంధీ గాలి 1991లో స్టార్ట్ చేశాను. కనీసం ప్రతి సంవత్సరం 20 మంది అటండి. ఇప్పుడు ఆ రాజీవ్ గాంధీ కాలేజ్ ఎంత ఉంటుందో చెప్పలేదు, ఫామ్ హౌస్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పలేదు, అక్కడ ఏదో ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నది, దాని వాల్యూ చెప్పలేదు. ఇవన్నీ చెప్తే 100 కోట్లు ఆస్తుంది ఆయనకి. తక్కువలో చెప్తే 100 కోట్లు ఉంది, అందుకని ఎక్కువే. 100 కోట్లు ఆస్తున్నవాడు వచ్చి 10 రూపాయలు అడుక్కుంటాడంటే
అది ఎంత సిగ్గుమాలిన పని అని అడుగుతున్నానండి నేను. చాలా దారుణంగా పెడుతున్నారు కామెంట్లు ఆయన పోస్టుల కింద, చాలా దారుణంగా తిడుతున్నారు అతను. అయితే ఒక సాటి కులస్తుడిగా నాకైతే చాలా అవమానంగా ఉంది. ఏంటి ఇలాగా అంటే వయసు అయిపోవడం వల్ల చాదస్తం వచ్చేసిందా, లేకపోతే పిసినారిగా మారిపోయాడా? 100 కోట్లు ఆస్తున్నాడు 5 లక్షలకి 10 రూపాయలు అడుక్కోవడం ఏంటి? పైగా అది నేను ఎవరైనా చేయమని అడిగారా? హర్ష్ కుమార్ గారు బాబు మీరే వచ్చి నాయకుడే నడిపించండి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగి ఉంటే సరే నేను వస్తున్నాను మీరు అందరూ డబ్బులు కట్టండి అంటే పోనీ అర్థం ఉంది. అందరూ రిలాక్స్ అయిపోయారు, ఎవ్వరూ దాన్ని ఇంకా మడ్రన్న మాట ఎవరు అంటలేదు. మీకు ఒక మాట చెప్తానండి, డైరెక్ట్ ఒక బుల్లెట్ పాయింట్ చెప్తాను. స్టార్టింగ్లో కే పాల్ గారు మడ్రన్నారు దీన్ని, ఇప్పుడు ఏడైనా ఆయనకు వాస్తవాలు తెలుసుంటాయి సైలెంట్ అయిపోయాడు. అలాగే కొంతమంది పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్లు వెళ్ళారు ఆ రోజున చనిపోయిన రోజు, అది మటర్ అన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆగిపోయారు? వాళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంట్ అని అర్థమైపోయింది, అంటే ఆధారాలు చూసారు. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఏమంటారు, ఆ ఫ్యామిలీ ఎందుకు రావట్లేదంటే వాళ్ళు బెదిరించారు కాబట్టి రావట్లేదు అంటున్నారు. మరి వీళ్ళని ఎవరు బెదిరించారు? కే పాల్ గారిని ఎవరైనా బెదిరించగలరా? లేదా అక్కడికి వెళ్ళిన పెద్ద పెద్ద పాస్టర్లు అందరినీ ఎవరైనా బెదిరించగలరా? కొన్నది అంతా కాదండి. అది నిజంగా మటరే అయితే జగన్మోహన్ రెడ్డి వదులుతాడు ఈ అవకాశాన్ని. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలు కానీ అక్కడికి వెళ్ళారా? ఒక వైసీపీ జెండా కనిపించిందా? జగన్మోహన్ రెడ్డి పరామర్శకని వెళ్ళాడా? వెళ్ళలేదంటే దానికి కారణం ఏంటి? అది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పకనే చెప్పారు కదా వాళ్ళు. పోనీ ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటాడు కాసేపు, లేనంటాడు కాసేపు, అది వేరే విషయం. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ షర్మిల గారు ఉన్నారు, షర్మిల గారు మాట్లాడుకుంటూ వదిలేస్తారా? ఆవిడ భయపడుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడ్డారా? రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి చెప్పానని అడిగినా మరి వాళ్ళు ఎందుకు దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు? అంటే వాళ్ళని కూడా భయపెట్టించారా? ఫ్యామిలీని భయపెట్టించారనేది వాళ్ళే క్రియేట్ చేయగలిగారు. మరి వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆగిపోయారు? వాళ్ళందరినీ అయితే ఎవడు భయపెట్టలేడు కదా. వాళ్ళందరికీ నిజం తెలిసింది. వాళ్ళందరూ కూడా స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. దీన్ని తప్పిది. అన్యాయంగా ఎవరి మీద కూడా నింద మాపకూడదు. ఏ మతం అవని, ఏ కులం అవని, వేరే వాళ్ళ మీద అలాంటి నింద మాపొద్దని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతే ఇంకా దాన్ని మీరు నెత్తినేసుకుని తిరగడమే కాకుండా ఇప్పుడు మేము మీ కోర్టు ఇచ్చింది పనిష్మెంట్, అది మీకు పెనాల్టీ వేసినట్టు. అది మీకు అర్థం కావట్లేదు. నీకు ఇది చేయాలంటే నీకు 5 లక్షలు పెనాల్టీ వేస్తున్నావు అన్నట్టు దాని అర్థం. లేకపోతే ఇప్పుడు వరకు ఎప్పుడైనా సరే కోర్టు ఏ పిల్ల వేసినా సరే ఆ పిల్ల స్వీకరిస్తానంటది, లేకపోతే స్వీకరించనంటది తప్ప 5 లక్షలు కట్టండి అని ఎక్కడైనా అన్నారా? మీరు చేసే తప్పుడు ప్రచారానికి హైకోర్టు మీకు వేసిన పెనాల్టీ అది. ఆ పెనాల్టీ తప్పు చేసిన మీరు కట్టాలి, కానీ జనం ఎందుకు కట్టాలి? జనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీకు? మీరేమో మీకు ఇది వచ్చినప్పుడు అహంకారంతో లేకపోతే ఆ జమీందారీ తత్వంతో 100 కోట్ల ఆస్తి మీరు ప్రకటిస్తారు డైరెక్ట్గా. కానీ డబ్బులు కట్టాలన్నప్పుడు 15 రూపాయలు మీరు స్కానర్ పెడతారా? క్యూఆర్ కోడ్ పెడతారా? ఏం దరిద్రం సార్ ఇది? ఇంకెంతకాలం అండి ఇలాగా? తప్పు సార్ అది. నేను ఖండిస్తానండి హర్ష్ కుమార్ గారి విషయాన్ని అయితేనే. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం, ఆయన మీద అక్కస్సు. ఏదో లేని చోట ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఇది ఎలాగైనా సరే చోటపెడదాం గవర్నమెంట్కి అని ఇతను చేసే ప్రయత్నం నిజంగా ఆయన్నే అబాస్పాలు చేసిందంటాను నేను. ఈరోజు 10 రూపాయలు అడుక్కునే స్థాయికి ఆయన ఇమేజ్ మొత్తం పడిపోయిందంటే అది దేవుడు ఈయనకి ఇచ్చిన పనిష్మెంట్ అంటాను నేను. చాలామంది హీనంగా నీచంగా మాట్లాడుతున్నారు ఏంటంటే అది కేవలం ఈయన చేసిన తప్పు, ఈయన చేసిన దానికి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అదని చెప్తున్నాను నేను. అవమానాలు ఊరికే రావండి. ప్రభుత్వం ప్రయత్నించింది, జడ్స్ పట్టించుకోలేదు, దేవుళ్ళు వాళ్ళు పంచులు కాబట్టి పట్టించుకోలేదు. ఇంతకుముందు కూడా నేను మీటింగ్ పెట్టినప్పుడు నేను ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేశానని చెప్పి నాకు మీద పెట్టి ఇప్పటికి ఇంకా మీటింగ్ అంటాడు మళ్ళీ ఆయన. ఇప్పటికి ఇంకా నేను సంస్మరణ సభ అంటారు. అసలు నిజంగా ఆయన చనిపోయాడు కానండి ప్రవీణ్ పగడాల గారు. ఆయన మీద ఎవడకు నచ్చినట్టు పేలాలు ఏరుకున్నాడండి ఆ శవం మీద. శవాన్ని రాబందులు పీక్కు తిన్నట్టు పీక్కు తిన్నారండి. శవాన్ని కుక్కలు పీక్కు తిన్నట్టు ఇప్పుడు ఇంకా పీక్కు తినడానికి ట్రై చేస్తున్నారండి. ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ రానివ్వలేదండి. ఆ కుటుంబాన్ని అటు ఇటు కాకుండా అబాస్పాలు చేసి పారేశారండి. చనిపోయిన తర్వాత పాపం ప్రవీణ్ పగడాల గారి ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసి పారేశారండి. అది చాలా బాధ అనిపిస్తుందండి ఇలాంటివి చూసినప్పుడు. మీరు చూడండి కావాలంటే ఈయన పెట్టిన పోస్టు ఈయన ఇంకా డిలీట్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు కానీ డిలీట్ చేస్తాడేమో మరి. మే 3వ తారీఖున పెట్టాడు ఈయన. కార్లు, బుల్లెట్లు, అవి స్విమ్మింగ్ పూల్లు 100 కోట్ల పైన ఆస్తి ప్రకటించాడు ఆయన అఫీషియల్గా. 5 లక్షలు అడుక్కుంటున్నాడు. ఇదండి.